మనకి ఏం స్టోర్ చేయొచ్చు అంటున్నాను నేను. ఎస్ త్రీ ఎస్3 ఉపయోగించి మనం ఏం చేయొచ్చు? వాట్ ఈస్ ద Unlimited యూజ్? static data storage. S3 ఈజ్ ఎ సర్వీస్ విచ్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఎ స్టోరేజ్ అంతే. విచ్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఎ స్టోరేజ్ స్పేస్. ఆ స్టోరేజ్ స్పేస్లో మనం ఏం చేయొచ్చు? వీ కెన్ అప్లోడ్ అవర్ డేటా. దట్ మీన్స్ వాట్? వీ కెన్ అప్లోడ్ అవర్ డేటా upload our data. That is what S3. That means what? Create a folder and upload your data. That's it. Okay. అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఎస్ మనకి సింపుల్గా కొన్ని సందర్భాల్లో మనకి కొంతమంది డిఫరెంట్గా వస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్లో. వాళ్ళని ఎదుర్కోవాలంటే చాలా కష్టం. ఎలాగా? సింపుల్. దిస్ ఇస్ బాబు, దిస్ ఇస్ S3 బకెట్ అంటాడు. రైట్. S3 బకెట్లో నువ్వు ఏం చేస్తావు? డేటాని స్టోర్ చేస్తావు. డేటా అంటే ఏంది? డేటా అంటే అది ఆడియోనా, అది వీడియోనా, అది టెక్స్టా, ఏదైనా సరే. అది సమ్ అదర్ MP3నా ఏదన్నా, లేకపోతే ఇంకా PDF అట్లా అనుకో. సో దీన్నే యాక్చువల్గా మనం బయట అయితే ఫైల్స్ అంటాం ఫ్రెండ్స్, ఫైల్ అంటాం. ఇక్కడ వచ్చేసరికి S3లో వచ్చేసరికి ఫైల్ని కాస్త ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. ఆబ్జెక్ట్ 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 సో మొత్తం ఆబ్జెక్ట్స్ అంటే ఈ బకెట్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అంతే సింపుల్గా చెప్పాలండి. ఈ బకెట్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, రైట్. సో సింపుల్గా ఈ బకెట్నే ఫోల్డర్ అని పిలుస్తున్నాం. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగాడు ఏమని? క్యాన్ యూ ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్సైడ్ S3 బకెట్ అన్నాడు వాడు. కెన్ యూ ఇన్స్టాల్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాడు. ఓఎస్ ఇన్స్టాల్ చేయగలవా అన్నాడు. ఎక్కడ? S3 బకెట్లో. ఈజ్ ఇట్ పాసిబుల్? కెన్ ఇన్స్టాల్ అన్నాడు. మన క్వశ్చన్ ఏంది ఇప్పుడు యాక్చువల్గా చెప్పండి? ఆపరేటింగ్ సిస్టమ్ని ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయొచ్చా? చెప్పండి. ఆపరేటింగ్ సిస్టమ్. సో జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఎక్కడ ఇన్స్టాల్ చేస్తామంటే సర్వర్లో. ఎస్ అయ్యా, సర్వర్లో ఓఎస్ ఎందుకు? టు మెయింటైన్ ద హార్డ్వేర్ కాంపనెంట్స్ని సింపుల్గా మెయింటైన్ చేయడానికి ఓఎస్ కావాలి. హార్డ్వేర్ కాంపనెంటే CPU, ర్యామ్, హార్డ్ డిస్క్, వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి ఓఎస్ కావాలా? మొత్తం వాటితోటి పని చేయించడానికి ఓఎస్ కావాలా? ఓకే. మరి కొన్ని సందర్భాల్లో ఇది సర్వర్ అనుకుంటే ఈ సర్వర్లో DB సాఫ్ట్వేర్లు మనం ఇన్స్టాల్ చేస్తాం. DB సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి? బాగా ఫేమస్ అయితే మంచి మార్కెట్ షేర్ ఉన్నది ఆర్కిల్. ఇది ఎక్సలెంట్ అనమాట. దీన్ని నేర్చుకుంటే గతంలో జాబులు వచ్చాయి, ఇప్పుడైతే రావులే, అయిపోయింది దాని టైం. అసలు ఒరాకిల్ నేర్చుకుంటే డైరెక్ట్ జాబ్, అంతే అయిపోయింది. అప్పట్లో కొంచెం కష్టం. మరి DB సాఫ్ట్వేర్లు DB2 వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ DB సాఫ్ట్వేర్. ఇంకొకటి MySQL, ఎక్కువ మార్కెట్ షేర్ ఉంది MySQL కూడా. ఆ తర్వాత SQL సర్వర్. సార్ SQL సర్వర్ అంటారు, ఏం సార్ ఇది సర్వర్ అయింది? నో, సాఫ్ట్వేర్ పేరు అట్ట పెట్టాడు. దిస్ ఇస్ ద DB సాఫ్ట్వేర్ నేమ్, దిస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ అట్లా. సో SQL ఇవన్నీ DB సాఫ్ట్వేర్లు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం? సర్వర్లో. బట్ దేనికి? టు మెయింటైన్ ద డేటా ప్రాపర్ వే. దట్ మీన్స్ వాట్? టు ఆర్గనైజ్ ద డేటా ఇన్ ఏ ప్రాపర్ వే. మనకు వచ్చే డేటా అంతా ఎలా పడితే అలా వస్తూ ఉంటుంది. స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్స్, ఇలా చాలా ఉన్నాయి. అవి నేను చెప్తాలే. RDS అనే కాన్సెప్ట్ అప్పుడు చెప్తాను మీకు. RDS కూడా వస్తుంది. DB సర్వర్లు మనం తయారు చేసేటప్పుడు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఈ సాఫ్ట్వేర్ని మనం సర్వర్లు ఇన్స్టాల్ చేస్తాం, అది ఏదైనా సరే. DB సాఫ్ట్వేర్ అంటే DB సాఫ్ట్వేర్ సర్వర్లు ఇన్స్టాల్ చేస్తున్నాం. అలా విధంగా OS కూడా సర్వర్లు ఇన్స్టాల్ చేస్తున్నాం. రైట్. ఇది కాదని సింపుల్గా సర్వరే. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఇది ఓల్డ్ అప్రోచ్, న్యూ అప్రోచ్ వచ్చేసింది. న్యూ అంటే ఏంటి సార్? సర్వరే ఇది. ఓకే సర్వరే. ఏ సర్వర్? లైనెక్స్ సర్వరే. న్యూ అప్రోచ్ ఎలా వచ్చిందంటే, బాబు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సాఫ్ట్వేర్గా నాకు ఇన్స్టాల్ చేయటం వద్దు. ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇమేజ్ రూపంలో ఉంది. ఓకే, ఆ ఇమేజ్ని తీసుకెళ్ళి సర్వర్లో ఇన్స్టాల్ చేయి. కానీ సర్వర్లో ఇన్స్టాల్ చేయక ముందే మనం ఈ సర్వర్లోనే ఒక పాడ్ అనేది తయారు చేస్తాం. పాడ్ నెంబర్ 1. సో ఈ పాడ్లో యాక్చువల్గా ఇమేజ్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజ్ ఉంచేస్తుంది. అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సార్? ఏదైనా సరే. పాడ్ లోపల ఏముంది? కంటైనర్. ఆ కంటైనర్ లోపల ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మనం మెయింటైన్ చేస్తున్నాం, మన అప్లికేషన్ మెయింటైన్ చేస్తున్నాం. ఇది మోడర్న్ లుక్ యాక్చువల్గా. మరి సార్ ఇప్పుడు ఈ సర్వర్ ఇది కూడా ఓల్డ్ అయిపోయింది.
అంటే ఒక సర్వర్ కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అగైన్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ సర్వర్. దిస్ ఈజ్ ఆల్సో ఏ లైనెక్స్ సర్వర్. This is also a Linux server. I am creating a pod inside this Linux mission. Inside a pod, I am creating a container. Inside a container, I am installing the DB software image. ఓ, ఇప్పుడు అర్థమైంది సార్. ఇమేజ్ సాఫ్ట్వేర్ కాదు, ఇక మొత్తం సాఫ్ట్వేర్నే ఇమేజ్గా తయారైద్ది అనమాట. సాఫ్ట్వేర్నే ఇమేజ్గా తయారు చేస్తాం. ఆ డీబీ ఇమేజ్ని ఇక్కడ తీసుకుంటాం. ఇదేంటి సార్? ఇది కంటైనర్. ఇది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న అప్రోచ్. బట్ ఇవి కంటైనర్స్ ఎవరు తయారు చేస్తారు, అసలు పాడ్స్ ఎవరు తయారు చేస్తారు? ఈ స్టోరీ అంతా డెవాప్స్దే, మొత్తం మనకు సంబంధంలో డెవాప్స్ ఇంజనీర్. ఓకే ఓకే సార్, సర్వర్ తయారు చేసేది ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. ఓకే, క్లౌడ్ ఇంజనీర్ వేరే అసలు యాక్చువల్గా. డెవాప్స్ ఇంజనీర్ ఈ స్టైల్ అంతా, పాడ్ అండ్ కంటైనర్స్ ఎవ్రీథింగ్. సో దీనికే మనం ఉపయోగిస్తున్నాం కంటైనర్స్ కోసం డాకర్ టెక్నాలజీ, కంటైనర్ మెయింటైన్ చేసుకోవడం కోసం క్యూబర్నెటిస్ వాడుతున్నాం. అదే సింపుల్గా, సింపుల్ మోడర్న్ లుక్ ఇది. సార్ ఒక 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 సాఫ్ట్వేర్ అంటే ఏంది? సాఫ్ట్వేర్ అంటే ఫైలే. ఫైల్ అంటే ఏంది సార్? లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్సే. ఇది ఈ ఇన్స్ట్రక్షన్సే, దీన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్నే మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తున్నాం. అయితే ఈ ఫైల్లో ఉంటుంది ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని మనం ఇమేజ్గా చేయొచ్చు. ఇమేజ్ చాలా మందికి డాకర్ క్లాసులు ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఇమేజ్గా చేయొచ్చు. ఆ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయచ్చు. ఇమేజ్ మనమే తయారు చేస్తాం. ఆల్ ద ఇమేజెస్ ఆర్ అవైలబుల్ డాకర్ హబ్. ఇది యాక్చువల్గా డాకర్ హబ్. ఈ ప్లేస్ ఉంటుంది, సెంట్రలైజ్డ్ రిపాజిటరీ. ఇమేజెస్ అన్ని అక్కడ ఉంటాయి. అక్కడ నుంచి ఇమేజెస్ని మనం పుల్ చేసుకుంటాం. ఇదంతా డెవాప్స్ మీకు సంబంధించింది కాదు. మరి మాకెందుకు చెప్పారు అంటే, మోడర్న్ అప్రోచ్ ఎలా ఉంటుందని చెప్పడానికి ట్రై చేస్తున్నా. రైట్. సో ఈ క్రమంలో మనం ఏం చేస్తున్నాం అంటే, S3 అనేది మెయిన్ ఫర్ ఓన్లీ ఆబ్జెక్ట్ స్టోరేజ్ పర్పస్ ఓన్లీ, నాట్ ఫర్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్. నో, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ జరగదు. అది పాసిబుల్ లేదు. ఈ క్వశ్చన్ మీరు చాలా జాగ్రత్తగా చెప్పాలి. సో ఇక ఇక్కడి నుంచి మనం మొదలు పెడితే ఆబ్జెక్ట్స్. ఓకే, సరే బాగానే ఉంది. ఆబ్జెక్ట్ అంటే ఏంది సార్? ఫైలే. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా మీకు చక్కగా? ఎస్ సార్, నో, అర్థమవుతుందా? ఓకే, రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా మనం చూస్తే సింపుల్గా మనం నేర్చుకుందాం. ఏంటి సార్ అంటే, ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్స్ అనేవి అంటే అదే డేటా మీన్స్ వాట్? డేటా. మరి ఈ డేటా అనేది అసలు యాక్చువల్గా సార్ ఎలా మెయింటైన్ చేయాలా అనే దాని మీద S3 అంటే AWS వాళ్ళు చాలా అనాలిసిస్ చేశారు. AWS వాడు ఈ డేటాని ఎలా మెయింటైన్ చేయమంటావు నువ్వు? ఓకే, సరే, కరెక్టే, బాగుంది. ఎస్, నువ్వు ఒక S3 బకెట్లో ఇదిగో ఒక డేటాని అప్లోడ్ చేసావు. దట్ మీన్స్ వాడు ఆబ్జెక్ట్, దట్ మీన్స్ వాడు ఫైల్. ఇది ఫైల్. ఓకే, ఈ ఫైల్లే ఎస్ ఆబ్జెక్ట్ అంటున్నాం. ఎస్ ఆబ్జెక్ట్ అంటే డేటానే, అంతే. ఇదే ఇక్కడ మరొక ఆబ్జెక్ట్, ఇక్కడ మరొక ఆబ్జెక్ట్, ఇక్కడ మరొక ఆబ్జెక్ట్. దట్ మీన్స్ వాట్? S3 bucket can store unlimited objects. That means what? It is giving you unlimited storage capacity. ఫైల్ అంటే ఆబ్జెక్టే సింపుల్గా. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మనకి ఈ ఈ ఈ ఈ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయి. మరి ఈ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంది, కరెక్టే. బట్ దీన్ని ఎలా మెయింటైన్ చేయమంటావు అంటాడు. ఎవడు? S3 వాడు. ఎవరు? AWS వాళ్ళు. కరెక్టే, బాగుంది. ఎలా మెయింటైన్ చేయాలా? నీ రిక్వైర్మెంట్ ఏం చెప్పమంటాడు అంటే, ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఎట్లా జరిగిద్ది ఇక్కడ అంటే, బేస్డ్ ఆన్ ద స్టోరేజ్ క్లాస్ అంటే ఒక బేస్డ్ ఆన్ ద స్టోరేజ్ క్లాస్ అనే కాన్సెప్ట్ని బట్టి ఈ డేటాని మెయింటైన్ చేస్తాడు. ఎవరు? AWS వాడు. ఎక్కడ? S3 బకెట్లో. బేస్డ్ ఆన్ ద స్టోరేజ్ క్లాస్. బేస్డ్ ఆన్ ద స్టోరేజ్ క్లాస్ అంటే అసలు ఎట్లాగా? దట్ మీన్స్ వాట్? స్టోరేజ్ క్లాస్ అంటే ఏంది అంటే, అసలు యాక్చువల్గా అసలు ఇది ఏం చెప్తుందంటే, S3 మెయింటైన్స్ ద స్టోరేజ్ క్లాస్ టు స్ప్రెడ్ ద నంబర్ ఆఫ్ కాపీస్ ఇన్ డిఫరెంట్ location. That means what? S3 maintains the number of copies into different locations.
మనం ఒకసారిగాన దీన్ని కనుక ఎస్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇస్తే వెంటనే అది S3కి ఒక స్టోరేజ్ క్లాస్ అనేది నేను అసైన్ చేస్తానంటే ఆ ఆబ్జెక్ట్కి, ఈ ఆబ్జెక్ట్కి నేను ఒక స్టోరేజ్ క్లాస్ అసైన్ చేశానంటే, స్టోరేజ్ క్లాస్ అనేది అసైన్ చేశానంటే S3 వాడు ఏం చేస్తాడంటే, అంటే AWS వాడు ఏం చేస్తాడంటే ఈ ఆబ్జెక్ట్ని మల్టిపుల్ ప్లేస్లో ప్లేస్ చేస్తాడు, మల్టిపుల్ లొకేషన్స్లో అరేంజ్ చేస్తాడు. ఎలాగా? నీ రిక్వైర్మెంట్ని బట్టి. అంటే రిక్వైర్మెంట్ అంటే ఎట్లా చేస్తారంటే మీకు తెలుసు ఆల్రెడీ. మీరు సపోజు అల్గారిథమ్స్ చాలా ఉంటాయి. అల్గారిథమ్స్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరూ అల్గారిథమ్స్ ఎక్కువ నేర్చుకొని వెళ్తారు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అల్గారిథమ్స్ బాగా రావాలి వాళ్ళు. అందుకనే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉన్న డెవలపర్స్కి హైయెస్ట్ ప్యాకేజ్, ఇక తలుసుకోలేము అట్లాంటి ప్యాకేజ్ ఉంటుంది, హైయెస్ట్ ప్యాకేజ్. ఇప్పుడు కొంచెం కష్టపడాలి అల్గారిథమ్స్. ఈ అల్గారిథమ్స్ ఏం చేస్తాయి అంటే మనిషి ఏదైతే ఫ్రీక్వెంట్గా ఎక్కడి నుంచి అయితే ఫ్రీక్వెంట్ యాక్సెస్ వస్తుందో దానిని గుర్తించి అక్కడ మనకి సమాచారం అందిస్తాడు. ఈ సమాచారం అందుకున్న S3 ఏం చేస్తుందంటే, అంటే AWSలో ఉన్న S3 ఏం చేస్తుందంటే ఆ కాఫీని దానికి దగ్గర లొకేషన్లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ దిస్ ఇస్ ఏ మూవీ అంతే అనుకో. ఈ మూవీ నుంచి తెలుగు మూవీ ఇది, ఈ తెలుగు మూవీ S3 బకెట్లో అప్లోడ్ చేశాం. అప్పుడు ఇంటర్నల్గా S3లో ఉన్న ఈ అల్గారిథం ఏం చేస్తుంది, ఎవరైతే ఎక్కువ ఎక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకుంటున్నారో ఫ్రీక్వెంట్ యాక్సెస్ అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ యాక్సెసింగ్ జరుగుతూ ఉంది. ఎస్, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అల్గారిథం ఏం చేస్తుందంటే S3కి హెచ్చరిక చేసింది, వార్నింగ్. హే S3 అలర్ట్ ఇచ్చింది S3కి, S3 ఇదిగో ఇక్కడ ఈ లొకేషన్స్ నుంచి ఈ మూవీస్కి ఎక్కువ రిక్వెస్ట్లు వస్తున్నాయి, ప్లీజ్ మెయింటైన్ ద డిఫరెంట్ కాఫీస్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ అని. అప్పుడు S3 వాడు ఏం చేస్తాడు, ఎస్ డిఫరెంట్ కాఫీస్ మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ ఒక కాఫీ, సేమ్ కాఫీ, సేమ్ ఆబ్జెక్ట్, సేమ్ మూవీ. మూవీ అంటే మూవీ ఫైల్ అంతే, దీన్నే మనం ఆబ్జెక్ట్ అంటాం. దిస్ మూవీ ఫైల్ క్యాన్ బి మెయింటైన్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ బేస్డ్ ఆన్ ద ఇంటర్నల్ అల్గారిథం. మనం కంట్రోల్ చేయలేమో, నో కంట్రోల్. దట్ విల్ బి టేకెన్ కేర్ బై S3, నీవు కాదు. నో. బట్ నీ ఉద్దేశం ఏంది, స్టోరేజ్ క్లాస్ను మనం ఇవ్వాలా? ఆహాహా, స్టోరేజ్ క్లాస్ ఇవ్వాలా అంటే ఎందుకు స్టోరేజ్ క్లాస్ ఇవ్వాలా అంటే, బాబు నీ డేటాకి ఇదిగో ఇంతమంది ఈ విధంగా ఈ లొకేషన్స్ యాక్సెస్ చేసుకుంటున్నారు కాబట్టి మల్టిపుల్ కాఫీస్ మెయింటైన్ చేసుకో అని చెప్పాలన్నమాట. మల్టిపుల్ కాఫీస్ మెయింటైన్ చేయాలంటే ఎప్పుడైతే